హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు అదిరిపోయే చికెన్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్ బాగా పొడి పొడిలాడుతూ మెతుక్కు అతుక్కోకుండా చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా, చూస్తేనే నూరూరిపోయేలాగా ఎంత బాగుందో. చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్తో పాటు సరైన కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేస్తే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్టీ అయిన చికెన్ బిర్యానీని మీ కిచెన్లో కూడా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ముందుగా శుభ్రపరుచుకున్న 3/4 కేజీ చికెన్ని తీసుకోవాలి. ఇది మనం రైస్ ఎంత తీసుకుంటాం అంతే క్వాంటిటీ తీసుకుంటాం. ఈ చికెన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసుకుని తీసుకున్న తర్వాత దీంట్లోకి అరబద్ద నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా పట్టేలా చికెన్కి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ మనం రైస్ తీసుకుందాం. ఈ రైస్ని ఒక 1/2 కిలో కొలతున్న గ్లాస్తో తీసుకుంటున్నాను నేను. గ్రామ్స్ వైజ్ చూసుకుంటే 750 గ్రామ్స్ రైస్. నేనైతే బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మనం నార్మల్ రైస్ యూస్ చేసినా పర్వాలేదు. అయితే దీంట్లోకి మనం 750 గ్రామ్స్ చికెన్కి 750 గ్రామ్స్ రైస్ని తీసుకుంటే మనకి కరెక్ట్గా పీసెస్ అనేవి రైస్ మొత్తానికి సరిపోతాయి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని రైస్ని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ విధంగా అరగంట పాటు నానబెట్టుకుంటే రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి చాలా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే మనకి ఆనియన్స్ కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వీటిని బాగా వేయించుకుని మనకి కరకరలాడుతూ క్రిస్పీగా ఈ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా జీడిపప్పును తీసుకుని వేయించుకోవాలి. వీటిని కూడా దోరగా వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండే ఒక బౌల్ని తీసుకోవాలి. ఎప్పుడు అడుగు మందంగా ఉంటేనే బిర్యానీ అడుగు మాడకుండా ఉంటుంది. ఇది స్టవ్ పైన పెట్టుకుని బాగా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చీలు, అలాగే 2 టమాటోని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వీటి మూడిటిని పేస్ట్ పట్టుకోవాలి మిక్సీలో. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇది మనం గ్రేవీ కోసం వాడతాం. ఇప్పుడు మనం బిర్యానీ కోసం మసాలాలను తీసుకుందాం. దీంట్లోకి ఒక జాజి పువ్వు, అలాగే 2 మరాఠీ మొగ్గలు, 6-7 యాలకులు, ఒక 10 వరకు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 అనాస పువ్వులు, 4-5 బిర్యానీ ఆకులు, వీటన్నిటిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చికెన్ని తీసుకుని డైరెక్ట్గా ఇందులోకి వేసేసుకోవాలి. ఆయిల్లోకి ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇందులోంచి వాటర్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా అంతా కలపాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగును కూడా చికెన్ మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇవన్నీ ఇలా కలిసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఇది మొత్తం పట్టేలాగా మరి ఒకసారి కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ అవసరం లేదు కర్రీ, మనకి బిర్యానీకి సరిపడా గ్రేవీ అయితే ఇందులో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పక్కన రైస్ని కుక్ చేసుకోవాలి. దీనికోసం కొంచెం వెడల్పుగా ఉన్న ఒక బౌల్ని పెట్టుకోవాలి, పెద్ద బౌల్ని. దాంట్లోకి 2 లీటర్ల దాకా వాటర్ తీసుకుని 1 టీ స్పూను ఆయిల్ని వేసుకోవాలి. అలాగే అన్ని రకాల మసాలాలని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం, అలాగే బిర్యానీలో కూడా వేసుకున్నాం, రైస్లో కూడా కొద్దిగానే వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వాటర్ ఈ విధంగా కాగిన తర్వాత మనం మొత్తం వాటర్ని తీసేసి రైస్లోని ఈ విధంగా వాట్ చేసిన బియ్యాన్ని ఇందులోకి తీసుకోవాలి. మనం ఆల్రెడీ అరగంట నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో మనకు కుక్ అయిపోద్ది. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువ కదపకుండా రైస్ని కుక్ చేసేసుకోవాలి. అది పక్కన జరుగుతుండగా మనకి ఇక్కడ చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవడం వల్ల చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన దాన్ని మనం దగ్గరికి వచ్చే వరకు రానివ్వాలి. రైస్ అక్కడ కుక్ అయ్యేటప్పటికి ఇది కరెక్ట్గా రెడీ అయితే మనకి బ్యాలెన్సింగ్గా అంతా జరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, బాగా చిక్కగా అయిపోకుండా అలాగే వాటర్గా లేకుండా ఉన్న కన్సిస్టెన్సీలో మనకి కింద చికెన్ అనేది ఉన్నప్పుడు ఈ రైస్ 90% ఉడకాలి. 90% ఉడికి కొద్ది పలుకుందన్నప్పుడు దాన్ని మొత్తం వాటర్ అంతా తీసేసి ఈ విధంగా వాట్ చేయనట్లుగా చేసుకుని రైస్ని ఒక పొరలా వేసుకుని దానిపైన బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొద్దిగా ఫుడ్ కలరు, నెయ్యి, 1 స్పూన్ నెయ్యిని కూడా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకి టేస్ట్ డబల్ అవుతుంది. అలా ఈ పొర పైన మళ్ళీ రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 2 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్, మనం ఎక్కువ రైస్ కంటెంట్ తీసుకుంటే 3 స్టెప్స్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఫుడ్ కలర్, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, అలాగే మనకి పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకుని నెయ్యిని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మనకు నెయ్యి ఆప్షనల్, వేసుకోవడం ఇష్టమైతేనే వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి సరిపడినంత సైజులో మూతను పెట్టి దానిపైన బరువైన వస్తువుని పెట్టడం వల్ల బాగా కుక్ అవుతుంది. దీన్ని మనం 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు అసలు. లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే అక్కడ చికెన్ పీసు కరెక్ట్గా కుక్ అయిపోతుంది. మనకి రైస్ లైట్గా మనం పలుకుండగా వేసాం కదా, ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా ఈ మసాలాలన్నీ పడుతూ కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మరొక 10 నిమిషాలు ఆ విధంగా మూత పెట్టే ఉంచేసుకుంటే మనకి లోపల మొత్తం పర్ఫెక్ట్గా డ్రై అయిపోతుంది. ఎందుకంటే మనకు కొంచెం వాటర్ కంటెంట్ ఏమన్నా లాస్ట్లో ఉన్నా కూడా అది మొత్తం ఆరిపోయి పొడిలాడుతూ రైస్ అనేది రెడీగా ఉంటుంది. దీంట్లో కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర, అలాగే జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. పీసెస్ కూడా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి మనకి. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిన, మనకి మసాలాలతో కుక్ అయిన చికెన్ పీస్ టేస్ట్ ఎలా ఉంటుందో ఎవరైనా ఒక్కసారి అలా చేసుకుని తింటే అసలు ఇంకెప్పుడు చికెన్ బిర్యానీ ఇలాగే తినాలి అనిపించే అంత బాగుంటుంది. మసాలాలు ఎక్కువ తినేవాళ్ళైతే నేను చెప్పిన కొలతలకి కొంచెం పెంచుకుని యాడ్ చేసుకోండి. అలాగే తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. నేను చెప్పింది కరెక్ట్గా యావరేజ్గా ఉంటుంది. ఎక్కువ ఘాటు ఉండదు, అలాగని చప్పగా ఉండదు, సమానంగా ఉండేలా నేను చెప్పాను కొలతలు. అలాగే చికెన్ బిర్యానీ కూడా చూసారు కదా ఎంత లుకింగ్గా ఉందో. ఇలా టేస్టీ అయిన చికెన్ బిర్యానీని మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను. మనం బిర్యానీ కోసం పాలిష్డ్ రైస్ అయితే కడిగి నానబెట్టుకోవాలి. కానీ మన ఇంట్లో బియ్యం వాడేటప్పుడు ఖచ్చితంగా రైస్ని కడిగిన తర్వాత 2-3 సార్లు మొత్తం వాటర్ని డ్రైన్ అవుట్ చేసి ఆ రైస్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా పట్టించాలి. అలా పట్టించి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే ఆ రైస్ని ఉపయోగించుకుంటే మీకు ఇంట్లో రైస్తో చేసినా కూడా పొడిలాడుతూ చాలా టేస్టీగా బిర్యానీ అనేది రెడీ అవుతుంది. రెస్టారెంట్ బిర్యానీ లాగే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.